కమల. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి ఓటు వేద్దాం? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ అంటే అంత ఇష్టం? టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆయన చేసిన పథకాలు కానీ సంక్షాలు కానీ చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వరద బాధితులకు ఇట్లా కొద్దిగా సహాయం మంచిగానే చేస్తున్నారు. ఇంకోటి సెంట్రల్ నుంచి మన వరద బాధితులకి ₹1 ఫండ్ రాలేదు. మన ప్రభుత్వమే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇస్తున్నారు అందరికీ. ఇంకోటి అతను పెట్టిన షాదీ ముబారక్ కానీ మళ్ళీ వేరే వృద్ధులకు పింఛన్లు కానీ ఓల్డేజ్లకు పింఛన్లు కానీ ఎక్కువ పెంచారు అతను. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. మీ పేరు? మొహమ్మద్ యూసుఫ్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి వేద్దామని ఆలోచన ఉన్నది. బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏది? ఇప్పుడైతే టీఆర్ఎస్ మంచిగా చేస్తుంది. నేనైతే టీఆర్ఎస్. ఓకే. అంటే ఏ పార్టీకి ఓటేస్తారు? తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ. సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారండి? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీకి వేద్దాం? కేసీఆర్ పార్టీ. కానీ పింఛను 2000 చేసినందుకు చాలా మేలు చేసిండు. అన్ని బాగానే చేసిండు. కరెంటు మంచిగా చేసిండు. ఊళ్ళల్లో మంచిగా ఇంటింటికి నల్ల మంచిగానే చేసిండు. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ వల్ల కొంచెము అందరికీ పైసలు వేయడం జరుగుతుంది కేసీఆర్. ఇప్పుడు ఇంటింటికి 10,000 అని ఇప్పుడు ఫ్లెట్స్ వచ్చాయి. ఫ్లెట్స్ వల్ల ఇంటింటికి రామంతపులు ఇచ్చారు. దానికి చాలా హ్యాపీ. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా కేసీఆర్కే ఓటాలనుకుంటారు. ఓటేస్తా. కేసీఆర్ మంచి పని చేస్తాను అందరికీ. ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అందరికీ ఇంట్లోకి 10,000 ఇచ్చిన కేసీఆర్ మంచి పని చేస్తాను. కేసీఆర్కి ఓటు చేయాలి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఎక్కువ శాతం టీఆర్ఎస్కి ఇచ్చిన. ఇప్పుడు దాకా మా ఇంట్లో 3-4 మెంబర్స్ మొత్తం టీఆర్ఎస్కి ఇచ్చిన. ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్ కానీ మొత్తం ఆర్టీకి ఇచ్చినాం. ప్రస్తుతానికి కూడా దానికి వేయాలనుకుంటున్నాం. అంతే. బీజేపీకి వేయాలనుకుంటున్నాము. బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? కొంచెం మంచిగా చేస్తున్నారు కాబట్టి వేయాలి. ప్రతిసారి టీఆర్ఎస్కి ఇస్తే కాదు కదా, అప్పుడప్పుడు మారాలి కదా, అందుకని ఈసారి బీజేపీకి వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఉంది కదా, టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ వేద్దామంటున్నాం. టీఆర్ఎస్. ఏమంటే వాళ్ళు పాత మనుషులు మంచి పని చేస్తున్నారు, మంచి పని చేశారు. ఏదో ఇప్పుడు అర్థ బాధ్యత కూడా వాడుతున్నారు. దాంట్లో వేద్దామని. అంటే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు దాంట్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు? టీఆర్ఎస్. పేరేంటిది? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అంటే ఎందుకంత ఇష్టం? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మా క్యాండిడేట్ బాబు కాకా అండి. ఆ బాబు కాకా టికెట్ వస్తే కన్ఫామ్గా టీఆర్ఎస్ కొట్టేస్తాను. ఏ క్యాండిడేట్ వచ్చినా సరే బీజేపీకి తప్పకుండా రామంతపూర్ బంపర్ మెజార్టీగా వెళ్తుంది బీజేపీ. ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? అంటే ఏ పార్టీ అనుకుంటారు కదా? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీ. పుల్లమ్మ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకు? ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటు వేస్తే మంచిది అనుకుంటున్నారు? కేసీఆర్కే వేస్తాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎలక్షన్లలో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? కేసీఆర్. టీఆర్ఎస్.
నీ పేరు? నా పేరు పద్మ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను? నేను తెలంగాణకే వేస్తాను మేడం, కేసీఆర్కే. కేసీఆర్కే వేస్తారు.